నా పేరు ఒగ్గు ధర్మయ్య. తెలంగాణ ఒగ్గు బీర్ల కళాకారుల సంక్షేమ సంఘానికి రాష్ట్ర అధ్యక్షుణ్ణి. మా వాళ్ళు కూడా కష్టపడి గ్రామాల వెంట తిరుగుతూ ఒగ్గు కథలు చెప్తారు. గవర్నమెంట్ చేపట్టే పథకాల మీద బ్రహ్మాండమైన ఒగ్గు కథ మా సుఖసత్తయ్య గారు కూడా బ్రహ్మాండమైన ఒగ్గు కథ చెప్పిండు. గవర్నమెంట్ ఏ పని చేస్తే ఆ పనుల మీద ఒగ్గు కథ చెప్పినాము. వయోజన విద్య, కుటుంబ యంత్రము, దాని మీద ఒగ్గు కథ చెప్పినాము. నేను కూడా సుఖసత్తయ్య గారు ఎంట చూసుకొని కూడా నేను కూడా చెప్పిన. జనగాంలో ఎయిడ్స్ మీద కథ చెప్పినాము. ఎక్కడెక్కడ పోయి గ్రామాల వెంట కూడా కథలు చెప్తున్నాము. మా సుఖసత్తయ్య గారు కూడా అప్పుడు మాకు ఈ పద్మశ్రీ పద్మభూషణ్ అనేది మాకు తెలియదు. గవర్నమెంట్కు మేము తెలిసినాక ఇప్పుడు మేము ఏమన్నా పెట్టుకుంటే ఒక్కరికి కూడా పద్మశ్రీ ఇవ్వలేదు. నరేంద్ర మోడీ గారు మా కులదైవము సక్కగుండె పట్టుకే పండుగలు చేసుకొని బతుకుతున్నాం తప్ప ఇప్పుడు కూడా మా కులదైవానికి శనార్థి మన కుర్మగొల్ల కులానికి ఒగ్గు కథ ఒగ్గు బీర్ల కథ చెప్పే వాళ్ళకు కూడా బీరప్ప పండుగలు చేసే వాళ్ళకు కూడా పద్మశ్రీ రాలేదు. నేను కూడా పెట్టుకున్నా, రాలేదు మా ఒగ్గు వారికి ఎవరికి. గవర్నమెంటు నరేంద్ర మోడీ గారు దయచేసి మాకు ఒగ్గు కథలు కాకుండా ఈ గవర్నమెంట్ ప్రోగ్రాంలు కాకుండా పద్మశ్రీ అవార్డు తప్పకుండా ఇవ్వాలని అడుగుచున్నాము. మేము ఎప్పుడు అడగలేదు, మమ్మల్ని ఎప్పుడు కానలేదు. అంత పెద్ద సుఖసత్తయ్య గారికే పద్మశ్రీ ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు మా ఒగ్గు కథ కళాకారులకు ఇప్పటికైనా ఇస్తలేరు. కాబట్టి మన కేంద్ర ప్రభుత్వము, భారత ప్రభుత్వము, మన రేవంత్ రెడ్డి గారు కూడా దయదలిసి మా కుర్మ కులాన్ని గుర్తుపెట్టుకొని, కుర్మ యాదవ్ కులాన్ని గుర్తుపెట్టుకొని మా ఒగ్గు కళకు చాలా అన్యాయం జరిగింది. మా ఒగ్గు కళకు ఇంతవరకు పద్మశ్రీ అనే అవార్డు రాలేదు. కాబట్టి ఇప్పటికైనా మీరు దయదలిచి మాకు పద్మశ్రీ పద్మభూషణ్ తప్పకుండా ఇవ్వాలి. మా కళాకారులకు అందరికి వచ్చింది, కళాకారులకు మాకు రాలేదు. కాబట్టి మేము అడుగుతలేమని అనుకోకుండ్రి. మేము కూడా పెట్టుకున్నప్పటికి కూడా మాకొక్కరు కూడా పద్మశ్రీ రాలేదు. ఇప్పటికైనా దయదలిచి గవర్నమెంట్, మన ప్రభుత్వం వారు పద్మశ్రీ తప్పకుండా ఇవ్వవలసిందిగా మనవి చేస్తున్నాను. ఇంతటితో నా ప్రసంగం ముగించుకుంటున్నాను.